పాతకాలంలో ఒక సామెత ఉండేది, కోటి విద్యలు కూటి కొరకే అని. నిజమే. మనం ఎంత చదివినా, పెద్ద ఉద్యోగం చేసినా, పెద్ద వ్యాపారం చేసినా, లేదా ఇంకా ఏ పని చేసినా కూడా కూటి కొరకే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత తినాలో అంతే తినాలి, ఏవి తినాలో అవే తినాలి, లేకపోతే మన శరీరం అనారోగ్యం పాలవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం గురించి అవగాహన కలిగి ఉండాలి. ఇక ఈ మధ్య కాలంలో అయితే ఆరోగ్యం విషయానికొస్తే ఎక్కువగా వినిపించే పదం గట్ హెల్త్. ఈ గట్ అనే పదం ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నిన్న మొన్నటి వరకు కూడా వైద్య ప్రపంచం దీనిని పట్టించుకోలేదు. కానీ గట్ హెల్త్ గురించి అధ్యయనం చేసే కొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మెదడు నుంచి కాలి గోళ్ళ వరకు దేన్నైనా ప్రభావితం చేయగల శక్తి జీర్ణ వ్యవస్థకు ఉందని తేలిపోయింది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? గట్ హెల్త్ అంటే ప్రేగుల ఆరోగ్యం అన్నమాట. నోటి నుంచి పాయువు వరకు ఉన్న గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్నే గట్ అని అంటారు. సాధారణంగా మన పొట్టలో మంచి బ్యాక్టీరియా మరియు చెడ్డ బ్యాక్టీరియా అని రెండు రకాలుగా ఉంటుంది. ఇవి కూడా మన పొట్టలో సమానంగా ఉండాలి. మంచి బ్యాక్టీరియా తక్కువగా ఉండి చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే మన శరీరం అనారోగ్యం పాలవుతుంది. దాదాపుగా 90% రోగాలకు ఇదే ముఖ్య కారణం అవుతుంది. మంచి బ్యాక్టీరియా మన పొట్టలో ఉండడం వలన మనం తిన్న ఆహారాన్ని మంచిగా జీర్ణం చేసి రోగ నిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. అదే చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువైతే పొట్ట ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. సరైన ఆహారంతో, మంచి జీవన శైలితో మంచి బ్యాక్టీరియాని మనం పెంచుకోవచ్చు. మన శరీరం మీద మొత్తం అసలు పెత్తనం జీర్ణ వ్యవస్థలోని బ్యాక్టీరియాదే. మన కణాల కంటే వాటి కణాల సంఖ్య 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి. మన డిఎన్ఏతో పోలిస్తే మొత్తంగా జీర్ణ వ్యవస్థలోని డిఎన్ఏ 1000 రెట్లు అధికంగా ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని అరిగించి పోషకాల్ని విడుదల చేసి ఏ భాగానికి ఎంత పంపాలన్నది జీర్ణ వ్యవస్థలోని కణాలదే. మన శరీరానికి ఏది మంచి, ఏది చెడు అనే కోణంలో ఆలోచించే శక్తి కూడా వాటికి ఉంటుంది. మన ఉద్వేగాల్ని కూడా శాసించే శక్తి ఆ కణాలకు ఉంటుంది. అందుకే వైద్య నిపుణులు పరిపూర్ణ ఆరోగ్య పరీక్షల్లో గట్ హెల్త్ను కూడా భాగం చేస్తున్నారు. పొట్టను మనం జాగ్రత్తగా చూసుకుంటే అది మనల్ని సురక్షితంగా కాపాడుకుంటుంది. కానీ సాధారణంగా మనిషి ఈ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాడు. నాలుక రుచి కొద్దీ కనిపించినవన్నీ కరకర నమిలేస్తున్నాడు. శీతల పానీయాలు ఎక్కువగా తాగడం వంటివి చేస్తున్నాడు. జీర్ణ వ్యవస్థ విషయంలో భారతీయులు ఎంతో అదృష్టవంతులు. ప్రపంచ దేశాల ప్రజలతో పోలిస్తే మన పేగుల్లో ఎంతో వైవిధ్యమైన సూక్ష్మజీవులు ఉన్నాయి. అవన్నీ కలిసి జీర్ణక్రియ నుంచి విసర్జన ప్రక్రియ వరకు అంతా సాఫీగా సాగేలా సహకరిస్తున్నాయి. తరాలుగా మనం తింటున్న చిరుధాన్యాలు, కూరగాయలు, మనం అనుసరిస్తున్న సాంప్రదాయ జీవన శైలి, మన తాత ముత్తాతల నుంచి అందిన జన్యులే దీనికి ప్రధాన కారణం. అంతేకాదు, సగటున రోజుకు ఒకసారైనా భారతీయులు టాయిలెట్కు వెళ్తారు. కానీ చాలా దేశాల వారికి 3 రోజులకు ఒకసారి కూడా ఆ పిలుపుకు నోచుకోరు. నిన్న మొన్నటి వరకు మలబద్ధకం భారతీయుల ఇంటా వంట లేని సమస్య. ఇప్పుడిప్పుడే ఆధునికత పేరుతో కొత్త రుచుల మోజులో ఆ రక్షణ కవచానికి కోరి కోరి చిల్లులు పెడుతున్నారు. ప్రతి 10 మందిలో 7 పొట్ట సమస్యలతో బాధపడుతున్నట్టు తాజా సర్వేల ప్రకారం తేలింది. ఇందుకుగాను అనేక కారణాలున్నాయి. మన పొట్టలో మంచి బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా ఉండడం మొదటగా ఎక్కడ నుండి మొదలవుతుందంటే, బేబీ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి బ్యాక్టీరియాలు అభివృద్ధి చెందడం జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది పిల్లలు కత్తెర కోతల కాన్పుల వల్ల శిశువులు తల్లి యొక్క వెజైనా నుండి కాకుండా పొత్తి కడుపు ద్వారా బయటికి వస్తున్నారు. ప్రస్తుత కాలంలో బిడ్డ ఎదిగే కొద్దీ జంక్ ఫుడ్ అలవాట్లు, నెలల తరబడి డబ్బాల్లో నిల్వ ఉన్న ఆహారం తినడం వల్ల మంచి బ్యాక్టీరియా తగ్గి చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది. ఇటువంటివి అరిగించడం జీర్ణ వ్యవస్థకు శక్తికి మించిన పని అవుతుంది. దీంతో అజీర్తి సమస్యలు మొదలవుతాయి. పసివాళ్లలోని పొట్ట సమస్యలు, ఆటిజం లాంటి మానసిక వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు అంతకంటే ప్రమాదకరమైన మద్యపానాలు, ధూమపానాలు, అర్ధరాత్రి విందులు, వ్యాయామం కరువైన శరీరాలు, ఏమాత్రం కదలికలు లేని ఉద్యోగాలు, నిల్వ ఆహారాలు పొట్టను రోగాల పుట్టగా మార్చి ఉబకాయుల్ని చేస్తున్నాయి. ఒంటి మీద బరువు పెరిగే కొద్దీ జీర్ణ వ్యవస్థ మీద ఎక్కువ భారం పడుతుంది.
ఇక మా వల్ల కాదు అంటూ పేగులు గగ్గోలు పెడుతుంటాయి. అధిక ఉప్పు, మైదాలు, చక్కెరలు, హానికరమైన క్రొవ్వులు పేగులతో బండచాకిరి చేయిస్తున్నాయి. అందులోనూ ఉప్పు పెనుముప్పుకు కారణం అవుతుంది. సాధారణంగా ఒక 70 కిలోల మనిషి రోజుకు గరిష్టంగా 5 గ్రాముల ఉప్పు తింటే సరిపోతుంది. అందుకు 3 రెట్లకు పైగా తీసుకుంటున్నాం. అదనంగా ఇంకా చిప్సు, ఉప్పు కుమ్మరించిన చిరుతిళ్ళు తినడం వలన రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. ఈ ప్రభావం వలన పొట్టతో పాటు శరీరంలోని అన్ని భాగాలను దెబ్బతీస్తుంది. ఇక ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించకుండానే యాంటీబయోటిక్స్ని వాడతాం. యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడడం వలన శరీరంలో మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది. దీని వలన జీర్ణ సంబంధమైన సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. మనకు ఎసిడిటీ లేదా గ్యాస్ నుంచి ఉపశమనం కోసం తీసుకునే మందులు కూడా ఎక్కువ నష్టం కలిగిస్తాయి. ఇంకా పెయిన్ కిల్లర్స్ చేసే హాని కూడా తక్కువేం కాదు. జీవనశైలి అనారోగ్యాల వల్ల ఒంట్లో రసాయనాల సమతుల్యం లోపించి పేగుల గోడలకు రంధ్రాలు ఏర్పడతాయి. వ్యర్థాల లీకేజీ జరిగి పేగుల్లోని హానికర క్రిములు రక్తంలో కలిసిపోయి అనారోగ్యాలకు కారణమవుతాయి. ఈ పరిస్థితిని లీకీ గట్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఈ గడ్డు పరిస్థితుల్లో శరీరం తనకు తాను ఎమర్జెన్సీ ప్రకటించుకుంటుంది. గుండె, మూత్రపిండాలు, కాలేయం, మెదడు లాంటి ముఖ్య భాగాలకు మాత్రమే శక్తిని సరఫరా చేసి పెద్దగా ప్రాధాన్యం లేని చర్మం, వెంట్రుకలు, గోళ్ళు మొదలైన వాటిని నిర్లక్ష్యం చేస్తుంది. ఆ కరువు పరిస్థితుల కారణంగా చర్మం మునుపటి కాంతిని కోల్పోతుంది. జుట్టు నిర్జీవంగా తయారవుతుంది. గోళ్ళు రంగు మారతాయి. దీంతో మన రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలంపైనే దాడికి తెగబడుతుంది. ఇక గుండెకు జీర్ణ వ్యవస్థకు ఉన్న సంబంధం మనం ఒకసారి చూస్తే గట్ హెల్త్కు గుండెపోట్లకు ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ప్రేగుల ప్రతినిధిగా వేగస్ నాడి గుండెతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉంటుంది. ఆ అనుసంధానం ఆగిపోతే గుండె ఇబ్బందుల్లో పడుతుంది. కొన్నిసార్లు మనకు అజీర్తి కారణంగా ఛాతీలో కాస్త అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో గుండె సమస్యలను కూడా అజీర్తి లక్షణంగా భావించి కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. మరికొందరైతే అజీర్తి సమస్యను హార్ట్అటాక్గా పొరబడి గందరగోళం సృష్టిస్తారు. అందువల్ల పొట్ట సమస్యలకు అడ్డుకట్ట వేయగలిగితే ఇలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉండదు. మన జీర్ణ వ్యవస్థ దుర్భేద్యమైన కోట లాంటిది. దాదాపు 70% రోగ నిరోధక శక్తి ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. అది కాస్త బలహీన పడితే వ్యాధుల తాకిడి ఎక్కువ అవుతుంది. జీర్ణ వ్యవస్థలో సమస్య ఉన్నంతకాలం ఎంత బలమైన ఆహారం తీసుకున్నా పోషకాలు ఒంటికి పట్టవు. ఎందుకంటే చెడు బ్యాక్టీరియా పెత్తనం వల్ల శరీరం వాటిని శోషించుకోలేదు. ఒకవేళ శోషించుకున్న అవయవాలకు చేరవేయలేదు. అదేవిధంగా పొట్టకు మెదడుకు ఉన్న సంబంధాన్ని ఒకసారి చూస్తే మెదడుతో పోలిస్తే జీర్ణ వ్యవస్థలో రెట్టింపు న్యూరాన్లు ఉంటాయి. పొట్ట ఆరోగ్యం, మెదడు పనితీరు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఏ కారణంతో అయినా పేగులు మొరాయిస్తే మెదడుకు శక్తి లభించదు. ఆ పరిస్థితి వలన అల్జీమర్స్ లాంటి వ్యాధులు మరియు మానసిక వ్యాధులకు దారితీస్తాయి. అల్జీమర్స్ వ్యాధి అంటే మతిమరుపు వ్యాధి. జీర్ణ వ్యవస్థ అనేక హార్మోన్లకు పుట్టినిల్లు. 90% పైగా సెరటోనిన్ అనే హార్మోన్, 50% పైగా డోపమిన్ అనే హార్మోన్ ఇక్కడే తయారవుతాయి. సెరటోనిన్ హార్మోన్ ఆనందానికి, ఉత్సాహానికి, ఉద్వేగాలకు, నిద్రకు సైతం ఇది సహకరిస్తుంది. డోపమిన్ హార్మోన్ ఆత్మవిశ్వాసంతో పాటు పోరాట పటిమను పెంచుతుంది. గట్ హెల్త్లో లోపం వచ్చినప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తి మందగిస్తుంది. దీంతో ఎంత శక్తిమంతుడిలో అయినా తెగువ తగ్గిపోతుంది. ఎంత తెలివైన వాడిలో అయినా ఏకాగ్రత లోపిస్తుంది. ఎంత స్థితప్రజ్ఞుడిలో అయినా చకచకా ఉద్వేగాలు మారిపోతాయి. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లాంటి సమస్యలు ఉన్నవారు మితిమీరిన శుభ్రతను పాటిస్తుంటారు. ప్రతిదీ వేడిగానే తింటారు. మట్టిని సైతం ముట్టుకోవడానికి కూడా ఆలోచిస్తారు. ఆ అతి వల్ల కొన్నిసార్లు మంచి బ్యాక్టీరియాకు దూరం అవుతుంటారు. పోషక నిపుణులు జీర్ణశక్తి కోసం సిఫార్సు చేసే ఫైబర్ అనగా పీచు పదార్థం పొట్టకే కాదు మెదడుకు కూడా మంచిదే. ఆహారంలోని ఫైబర్ను జీర్ణం చేస్తున్న క్రమంలో పొట్టలోని మైక్రోబియం, బ్యూటేరేట్, ప్రోఫినేట్, ఎసిటేట్ మొదలైన యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవన్నీ కూడా మెదడు పనితీరులో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కొందరు బాధల్లో ఉన్నప్పుడు భోజనం సహించదు. కొందరేమో మితిమీరి తినేస్తారు. తిన్నదంతా కక్కేసుకోవడం,
ఈ లక్షణాలన్నీ కూడా మెదడుకు పొట్టకు ఉన్న సంబంధాలే. మెదడుకు జీర్ణ వ్యవస్థకు ఉన్న సంబంధం వలన గట్ను రెండవ మెదడు అని పిలుస్తారు. నిజానికి జీర్ణ వ్యవస్థ మెదడు ఆదేశాలతో నిమిత్తం లేకుండా చాలా పనులు చక్కబెడుతుంది. మరి గట్ హెల్త్కి ఇంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు మంచి గట్ కోసం ఏమి చేయాలి ఇప్పుడు చూద్దాం. సృష్టిలో ఆహారాన్ని మించిన రుచికరమైన ఔషధం మరొకటి లేదు. మందులతో పోలిస్తే కాయగూరలు, ఆకుకూరలు చాలా చౌకగా దొరుకుతాయి. కాబట్టి పొట్టకు మంచి చేసే రుచులకు మన పళ్ళెంలో చోటివ్వాలి. బ్రొకోలీ, బీన్స్, బెర్రీస్ ఈ 3 గట్ హెల్త్కు ఎంతో సహకరిస్తాయి. ఈ గట్ హెల్త్ గురించి మనం మాట్లాడినప్పుడు మనకు ఎక్కువగా వినిపించే 2 పదాలు ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ యొక్క అవసరాన్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు ఏంటి ఈ ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్? ఇక్కడ ప్రోబయాటిక్స్ మన పొట్టకు అవసరమైతే ప్రీబయాటిక్స్ అనేవి ప్రోబయాటిక్స్కు ఆహారంగా ఉంటాయి. ప్రోబయాటిక్స్ అంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్, అంటే ఎక్కువగా పులియబెట్టిన ఆహార పదార్థాలు. పెరుగు, మజ్జిగ, గంజి, అంబలి, పుల్లట్లు, ఇడ్లీలు మొదలైనవి ప్రోబయాటిక్స్ పరిధిలోకి వస్తాయి. అరటి, బీన్స్, పాలకూర, క్యాబేజీ, అల్లం, వెల్లుల్లి, పసుపు ప్రీబయాటిక్స్ జాబితాలో ఉండే కొన్ని పదార్థాలు. ఇక జీర్ణ ప్రక్రియలో నీటి పాత్ర కూడా ముఖ్యమే. రోజు తగినన్ని మంచినీళ్లు తాగాలి. అనగా కనీసం 8 నుండి 10 గ్లాసుల నీటిని తాగాలి. నీటి మోతాదు ఎక్కువగా ఉండే కాయగూరలు, పండ్లు తినాలి. వారానికి 25 రకాల వృక్ష సంబంధమైన ఆహారం తీసుకునేవారు మిగిలిన వారితో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా ఆహారంలో భాగంగా ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ ఇలా రంగురంగుల కూరగాయల్ని భాగం చేసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పోషకాహారం తీసుకోనంత కాలం ఎన్ని మందులు వాడినా లాభం ఉండదు. సరి అయిన ఆహారం తీసుకుంటే అసలు మందుల అవసరమే కూడా రాదు. ముఖ్యంగా మన డైలీ దినచర్యలో భాగంగా ప్రతి మనిషికి ఏదో రకమైన వ్యాయామం ఉండాలి. వ్యాయామం మరీ అధికంగా కూడా చేయరాదు. మంచి క్రొవ్వులు, నెయ్యి, నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె మంచి గట్ హెల్త్కు ఉపయోగపడతాయి. వారానికి ఒకసారి కూడా ఉపవాసం చేయడం కూడా మంచిదే. దీనివల్ల ప్రేగులకు విశ్రాంతి దొరుకుతుంది. కాకపోతే కొందరు ఉపవాసం చేస్తున్న సమయంలో ఎక్కువగా కాఫీలు, టీలు, కూల్ డ్రింక్స్ వంటివి త్రాగడం చేస్తారు. ఇలా చేయడం వల్ల మంచి బ్యాక్టీరియా దెబ్బతింటుంది. తిన్న వెంటనే నడుము వాల్చేయకుండా ఓ 15 నిమిషాలు చిన్నగా అటు ఇటు తిరగడం మంచిది. గంటల తరబడి సీట్లోనే కూర్చోవడం మంచిది కాదు. ఈ మధ్య కాలంలో చవకైన సూపర్ ఫుడ్గా పిలిచే చిరుధాన్యాలైన రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు, బార్లీ మొదలైన వాటిని బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, స్నాక్స్లో, డిన్నర్లో ఇలా ఎందులో అయినా భాగం చేసుకోవడం వలన గట్ హెల్త్ బాగుంటుంది. మీ గట్ హెల్త్ సరిగా లేదనడానికి కొన్ని సంకేతాలు: తిన్న వెంటనే పొట్ట ఉబ్బరంగా అనిపించడం, పలు ఆహార పదార్థాలు పడకపోవడం, భోజనం తిన్న తర్వాత అలసిపోవడం, తరచుగా దురదలు, దద్దుర్లు, తలనొప్పి వంటివి రావడం, శరీరంలో ఇన్ఫెక్షన్లు ఉండడం, ప్రతిరోజు మల విసర్జన సరిగా జరగకపోవడం ఇవన్నీ కూడా గట్ హెల్త్ సరిగా లేదనడానికి కొన్ని సంకేతాలు. మంచి గట్ హెల్త్ కోసం సింపుల్గా చెప్పాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం, తగినన్ని నీళ్లు త్రాగడం, ప్రోబయాటిక్స్ మరియు పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించడం, ప్రేగులకు విశ్రాంతి ఇవ్వడం, మంచి నిద్ర అనగా సుమారు 6 నుండి 7 గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం ఇవన్నీ పాటించడం వలన మంచి గట్ హెల్త్ మీ సొంతం అవుతుంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.